నన్ను ప్రేమించుచున్నావు గనుక నేను నిన్ను తప్పిస్తాను, భయపడద్దు. ఎలా అనే ప్రశ్న నాకు వేయొద్దు, నేను తప్పిస్తాను, నీకెందుకు, నువ్వు ధైర్యంగా. 2, తప్పించడమే కాదు, విడిపించడమే కాదు, నీ తలనెత్తి నేను నిన్ను ఘనపరచబోతున్నాను. నీ తలనెత్తి నేను నిన్ను ఘనపరచబోతున్నాను. అనేకుల ఎదుట నేను నిశ్చయముగా నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను. నిందపాలై కృంగిపోయిన నిన్ను నీ నీతి సూర్యుని కాంతి వలె తేజరిల్లేటట్లు నేను చేయబోతున్నాను. నిరాశను వదిలే, నిస్పృహను వదిలే. నువ్వు రహస్యమందు ఏడ్చే ఏడ్పు, నువ్వు రహస్యమందు కార్చే కన్నీళ్ళు, నీ గుండెలో రహస్యమందు నువ్వు పడే మనోవేదన నాకు తెలుసు నా కుమారి, నాకు తెలుసు నా కుమారుడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది దేన్ని బట్టో నాకు తెలియదు. కొంతమంది కళ్ళల్లో నీళ్లు రావు, కానీ గుండెల్లో వేదన. ఆ వేదంతోనే తిరుగుతూ ఉంటారు. ఏడిస్తే అదొక చిన్నతనంగా ఉంటుంది, ఎందుకు లేని ఆ ఏడుపును అణుచుకొని ఆ గుండెల్లో ఆ భారాన్ని పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. దేవుడు మాట్లాడమంటున్న మాట. కొంతమంది అయితే బయటపడి ఏడ్చుకుంటూ ఉంటారు. కొంతమంది ఎవ్వరికి తెలియని ప్రదేశాల్లో కూర్చొని ఏడ్చుకుంటారు. ఎవరెవరు ఎక్కడ ఎలా విలపిస్తున్నారో, ఏ బంధకాల్లో చిక్కుకొని విలవెల్లాడిపోతున్నారో నాకు తెలియదు, నా దేవునికి తెలుసు. కానీ ఈ శుభదినాన, ఈ శుభోదయాన నా దేవుడిస్తున్న మాట, నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక నేను నిన్ను తప్పిస్తాను. అంతేకాదు, నేను నిన్ను ఘనపరుస్తాను. అంతేకాదు, ఇంకా చాలా మాటలు ఉన్నాయి. నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా నేను చేతును, దరిద్రులుగా ఉంచను, దరిద్రులుగా ఉంచను, శాపగ్రస్తులుగా ఉంచను, వారిని సమృద్ధి గలవారుగా, ఆస్తికర్తలుగా నేను చేతును అంటాడు సామెతల్లో.